Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about the Telangana geography. ఓకేనా. సో మరి తెలంగాణ జాగ్రఫీ అయితే మనకి టీఎస్పీఎస్సికి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనము గ్రూప్ 1 తీసుకున్నా కూడా మనకి ఇందులో నుంచి తెలంగాణ జాగ్రఫీ నుంచి మనకి 5 to 6 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. సో జాగ్రఫీ మొత్తం సిరీస్ అయితే కంప్లీట్ చేస్తాను. సో ఆల్రెడీ హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ హిస్టరీ మొత్తం కంప్లీట్ చేసేసాను. వీడియోస్ మొత్తం తెలుగులో చేశాను అండ్ ఇంగ్లీష్లో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇప్పుడు జాగ్రఫీ తీసుకుంటే చూద్దాం మరి అసలు జాగ్రఫీ అంటే ఏంటి. సో జాగ్రఫీ అంటే ఏంటంటే ఇట్స్ స్టడీ ఆఫ్ ప్లేస్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ దర్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఏమంటున్నారు, జాగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ద ప్లేసెస్, ఒక ప్లేసెస్ గురించి అండ్ ఆ ప్లేస్ లో ఉన్న పీపుల్ ఒక రిలేషన్షిప్ అండ్ దేర్ అంటే పీపుల్ యొక్క రిలేషన్ అనేది ఎన్వైరన్మెంట్ కి ఏ విధంగా ఉంది అనేది చదివి నేర్చుకునేదే జాగ్రఫీ. ఓకేనా. మరి జాగ్రఫీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే జాగ్రఫీ అనేది ఇది ఒక గ్రీక్ వర్డ్ అండి. ఓకేనా. జియో మీనింగ్ ఏంటి, ఎర్త్. ఓకేనా. జాగ్రఫీలో జియో అంటే ఏంటండి, ఎర్త్. మరి గ్రాఫీ అంటే మీనింగ్ వచ్చేసి రైట్ ఆర్ డిస్క్రైబ్, అంటే భూమిని గురించి ఇది డిస్క్రైబ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా. మరి నెక్స్ట్ జాగ్రఫీ ఈజ్ ఫస్ట్ స్టడీడ్ బై, ఎవరు మరి ఫస్ట్ చదివింది అని అంటే ఎరస్టోథెన్. ఓకే. సో మరి ఈ తను ఏమంటారు అని అంటే హీ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ. ఓకేనా. ఎరటోస్థెన్ అనే అతను ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అనడం జరుగుతుంది. రిమెంబర్ దిస్ నేమ్, ఇంపార్టెంట్. నెక్స్ట్ అలెగ్జాండర్ వాన్ హంబల్. సో అలెగ్జాండర్ తీసుకున్నప్పుడు అలెగ్జాండర్ అండ్ కార్ల్ రిట్టల్ వీళ్ళిద్దరిని కూడా కన్సిడర్ ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ జాగ్రఫీ అని. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే జేమ్స్ రనల్ తీసుకున్నప్పుడు హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఇప్పుడు కమ్ టు ద తెలంగాణ. మరి తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ రీజియన్ తీసుకున్నప్పుడు మరి తెలంగాణ రీజియన్ ఫస్ట్ మనము బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకోవాలండి. సో తెలంగాణ రీజియన్ తీసుకున్నప్పుడు దీన్ని ఏమంటామంటే దక్షిణపథ. ఏమంటామండి, దక్షిణపథ అని అనడం జరుగుతుంది పురాణాల్లో. ఓకే. మరి దక్షిణపథ అంటే మరి రీజియన్ ఎందుకు ఈ నేమ్ వచ్చింది ఏంటి అనేది మనం చూసుకోవాలి. చూడండి, దక్షిణపథ ఈజ్ ద రీజియన్ బిట్వీన్ ద ఏ నదికి అండి, నర్మదా అండ్ తుంగభద్ర నదికి మధ్య ఉన్న ఇదొక ఏరియా. రీజియన్ అంటే ప్రాంతం అని. విచ్ మీన్స్ ద పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. ఇది ఎందులోకి వస్తుందండి, మరి సౌత్ ఇండియాలో పార్ట్. నెక్స్ట్ సో ఇట్ ఈస్ మీటింగ్ పాయింట్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ ఇండియా అని కూడా చెప్పడం జరుగుతుంది. రిమెంబర్ దిస్. నెక్స్ట్ యాజ్ మెన్షన్డ్ బై అమీర్ ఖుష్రో ఏ పోయట్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. అమీర్ ఖుష్రో ఎవరండి, ఢిల్లీ సుల్తాన్ టైంలో ఇతను పోయట్ అండి. ఓకేనా. సో తను తెలంగాణ గురించి ఏమన్నాడనే చూద్దాం. సో ఈ అమీర్ ఖుష్రో ఏమన్నారంటే ద వర్డ్ తెలంగాణ ఏంటండి, వర్డ్ తెలంగాణ హ్యాస్ బిన్ యూజ్డ్ ఫ్రమ్ ద ఢిల్లీ సుల్తాన్ టైమ్ అని చెప్పడం జరిగింది. ఓకే, రిమెంబర్. నెక్స్ట్ అండ్ ఈజిప్టియన్ గ్రీక్ టెలోమి తీసుకున్నప్పుడు తను ఒక క్రొనికల్లో ఏం చెప్పారంటే తన క్రొనికల్ నేమ్ ఏంటంటే ద గైడ్ ఆఫ్ జాగ్రఫీ. ఓకేనా. ద గైడ్ టు జాగ్రఫీ అనే క్రొనికల్లో హీ మెన్షన్డ్ ద రివర్ గోదావరి యాజ్ తేలివాహ. ఏమన్నారు, రివర్ గోదావరి ఇది తేలివాహ అనడము. అండ్ తిలింగాస్ లీవ్డ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ తేలివాహ. గోదావరి రివర్ ని తేలివాహ అన్నారండి. మరి తిలింగాస్ ఎక్కడ నివసించేవారు అని అంటే తేలివాహ రివర్ అంటే గోదావరి రివర్ దగ్గర నివసించే వాళ్ళు. ఈ రీజియన్ లో నివసించిన వారిని తెలంగాణ రీజియన్ అని, వీళ్ళను తెలంగాణ వాళ్ళు అని అనడం జరిగింది అన్నట్టుగా. సో ఆ రీజియన్ ఏమన్నాము, ఈ తేలివాహ రీజియన్ ని అని అంటే తెలంగాణ రీజియన్ అనడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి హిస్టారికల్ ఎవిడెన్సెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ రివీల్ అబౌట్ ద మైగ్రేషన్ ఆఫ్ ఎ ట్రైబ్ నేమ్డ్ తిలింగాస్. ఇక్కడ ఏం ట్రైబ్ నేమ్ చెప్తున్నారంటే తిలింగాస్ అనే ట్రైబ్ నేమ్ ఫ్రమ్ తెలంగాణ రీజన్ టు మయన్మార్ అని చెప్పడము. తర్వాత దట్స్ వై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కాల్డ్ తెలంగాణైట్స్ అని చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అండ్ హిస్టారియన్ ఎవరండి, మరి మీ అందరికీ తెలుసు పరబ్రహ్మ శాస్త్రి గారు. ఈయన ఏమన్నారంటే ద రీజన్ వేర్ తెలుగు పీపుల్ లీవ్డ్, ఎవరైతే తెలుగు పీపుల్ నివసిస్తారో ఆ ప్రాంతాన్ని ఏమని డిస్క్రైబ్ చేయడం జరిగిందంటే త్రిలింగ దేశ. ఏమని పిలిచారండి, త్రిలింగ దేశ అని పిలవడము. సో ద ప్రజెంట్ డే తెలంగాణ రీజియన్ అని చెప్పడం జరుగుతుంది.
ఓకేనా. ఇట్ కన్సిడర్డ్ యాజ్ ద ఆరిజిన్ ఆఫ్ ద ఫస్ట్ ఆంధ్రదేశ అని కూడా దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. నెక్స్ట్, యాజ్ ద పెరినియల్ రివర్ గోదావరి వాజ్ కాల్డ్ ద తేలివాహ. ఏమని పిలిచారని చెప్పాను మీకు ఆల్రెడీ, గోదావరిని తేలివాహ. ద రెసిడెంట్స్ అలాంగ్ ద బ్యాంక్ ఆఫ్ గోదావరి వర్ ఫస్ట్ కాల్డ్ ద త్రిలింగాస్. ఎవరైతే ఈ గోదావరి నది తీరాల ప్రాంతాల్లో నివసిస్తారో వాళ్ళని త్రిలింగాస్ అని. అండ్ ద రీజన్ వాజ్ కాల్డ్ త్రిలింగ దేశం. వాళ్ళని ఏమంటాం, ఆ రీజన్ ఏమంటాం మరి అంటే అక్కడ ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని అనడము. అది రాను రాను తెలంగాణగా సెటిల్ అవ్వడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద పి, ఇక్కడ ఎవరండి, రామశర్మ, పి రామశర్మ గారు ఏమన్నారంటే ద టర్మ్ తెలంగాణ అనే పదము కమ్ టు యూజ్ రఫ్లీ, ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే డ్యూరింగ్ ద పీరియడ్ బిట్వీన్ ద అమీర్ ఖుష్రో అండ్ అబ్దుల్ ఫజల్, వీళ్ళ టైంలో దీన్ని యూజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ద తెలంగాణ వాజ్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ద తెల్లాపూర్ ఇంక్రప్షన్, ఇది ఆల్రెడీ మనం హిస్టరీలో చూసుకుంటామండి. అండ్ సంగారెడ్డి, తెల్లాపూర్ ఇంక్రప్షన్ సంగారెడ్డి, తర్వాత వెలిచర్ల ఇంక్రప్షన్ తీసుకున్నప్పుడు ప్రతాపరుద్ర గణపతి. ఓకే, మీ అందరికీ ఇది హిస్టరీ ఐడియా ఉంది కదా. నెక్స్ట్, తిరుమల చిన్న కాంచి ఇంక్రప్షన్, శ్రీకృష్ణదేవరాయ, వీటిలో తెలంగాణ పదం గురించి చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ హిస్టరీలో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో మరి నెక్స్ట్, ఫార్మేషన్ ద తెలంగాణ, మరి తెలంగాణ ఏ విధంగా ఏర్పడింది, దాని ఒక ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇది మనకి ఫస్ట్ క్లాస్ అండి. నెక్స్ట్, తెలంగాణ రీజన్స్, తెలంగాణలో ఉన్న సాయిల్స్, రివర్ సిస్టము, అది ఏ టైప్ ఆఫ్ భూమి, ఇలా మనం అన్ని కూడా చూసుకుంటాము. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ క్లాస్. మరి తెలంగాణ ఫార్మేషన్ గురించి చూద్దాం, అసలు ఏ విధంగా ఏర్పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే చూడండి, డిమాండ్ ఫర్ ఏ న్యూ స్టేట్. అప్పుడు ఏమైందండి, మనకి స్వతంత్రం వచ్చినాక కొత్త స్టేట్స్ కోసం డిమాండ్ అయితే జరిగింది కదా. అప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే లింగ్విస్టిక్ ప్రొవిజన్స్ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే అప్పుడు ఏమన్నారు, భాషాపరమైన స్టేట్స్ ని ఏర్పాటు చేయాలనడం జరిగింది అన్నట్టుగా. సో అంటే ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక దగ్గర, హిందీ మాట్లాడే వాళ్ళు, కన్నడ మాట్లాడే వాళ్ళు, తమిళ్ మాట్లాడే వాళ్ళు, ఇలా భాషాపరమైన స్టేట్స్ కోసం అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ ని అపాయింట్ చేసింది. కమిషన్ ఏంటి అంటే ఎస్కేదార్ కమిటీ, గుర్తుపెట్టుకోండి, ఎస్కేదార్ కమిషన్ పేరేందండి, కమిషన్ అపాయింటెడ్ ద లింగ్విస్టిక్ ప్రొవిజన్ కమిషన్, హెడెడ్ బై, ఎవరు హెడ్ గా ఉన్నారు, ఇది ఇంపార్టెంట్, చూసుకోవాలి, ఎగ్జామ్ లో అడుగుతారు. మరి ఈయన ఏం చేశారు, ఎగ్జామింగ్ ద కేస్ ఫర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ అనేది లింగ్విస్ట్ బేస్ మీద చేయొచ్చా చేయరాదా అనే దాని మీద తను వర్క్ చేయడం జరిగింది. అండ్ మరి ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఇట్ ఫేవర్డ్ ద రీఆర్గనైజేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ రాదర్ దెన్ ద లింగ్విస్టిక్ కన్సిడరేషన్. అయితే మరి స్టేట్స్ ని అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ లాగా చేయాలి కానీ భాషాపరంగా కాదు అని వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. కానీ అక్టోబర్ 1948 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం వాళ్ళు స్వాగతించారు అంటే వెల్కమ్డ్ ద లింగ్విస్టిక్ స్టేట్ యాజ్ పర్ ద దార్ కమిషన్ రికమెండేషన్. లింగ్విస్టిక్ స్టేట్స్ ని ఏదైతే దార్ కమిషన్ రికమెండ్ చేసిందో ఆ విధంగా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే లింగ్విస్టిక్ స్టేట్ అనేది ఉండొచ్చు కానీ అది భాషాపరంగానే ఉండాలి అని కాదు, అర్థమైందా. భాష కోసం స్టేట్ ని ఏర్పాటు చేయడం కాకుండా అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కూడా చూసుకోవాలని చెప్పడము. తర్వాత నెహ్రూ గవర్నమెంట్ ఏం చేసింది, డిలే చేయడం జరిగింది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డెసిషన్ టేకెన్ బై ద ఈ జైపూర్ కాంగ్రెస్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాన్ని నెహ్రూ గవర్నమెంట్ డిలే చేయడము. తర్వాత గ్రాడ్యువల్లీ డిస్కంటెంట్ అనేది జరగడము. తర్వాత పొట్టి శ్రీరాములు గారు మీ అందరికీ ఐడియా ఉంది కదా, ఈ స్టార్టెడ్ అంటూ డెత్, అంటే అమర నిరాహార దీక్ష చేయడము. ఓకేనా. 1952లో ఆంధ్ర స్టేట్ అనేది ఏర్పడింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర స్టేట్ లో మళ్ళీ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది మనము చూసుకోవాలి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, ఆంధ్ర స్టేట్ అన్నప్పుడు ఇక్కడ ఏ స్టేట్స్ ఇంక్లూడ్ అయ్యాయి నాకు ఒకసారి కమెంట్ సెషన్ లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఏమి ఇంక్లూడ్ అవుతాయి, ఆంధ్ర అన్నప్పుడు ఏమి ఇంక్లూడ్ అయ్యాయి, ఇది మీరు చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎవరైనా కమెంట్ సెషన్ లో పెట్టండి, లేదంటే నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, హీ కంటెంట్ ఇక్కడ చూడండి 52 డేస్, కొన్ని బుక్స్ లో 53 డేస్ అని, కొన్ని బుక్స్ లో 56 డేస్ అని కూడా ఉంటుంది. సో మీరు ఇది డేట్స్ మీద లైక్ ఇదే ఫిక్స్ అని అలా ఏం పెట్టుకునే అవసరం లేదు. మోస్ట్లీ 52 అనేది మీకు చాలా ప్లేస్ లో కనిపిస్తుంది, బట్ కొన్ని బుక్స్ లో నేను చదివాను కాబట్టి నేను చెప్తున్నాను, కొన్ని బుక్స్ లో డిఫరెన్సెస్ ఉంటుంది. ఎవరైనా అలాంటి నాలాగా డిఫరెంట్ బుక్స్ చదివి ఉంటే డోంట్ కన్ఫ్యూజ్ ఎట్ ఆల్. ఓకే. సో
అలా అతను ఒక 52 డేస్ అమర నిరాహార దీక్ష చేయడము, తర్వాత తను చనిపోవడము, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ వాంచో కమిటీని ఏర్పాటు చేసింది. పేరు గుర్తుపెట్టుకోవాలి, కమిటీ నేమ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత తెలుగు స్పీకింగ్ పీపుల్ కి ఒక స్టేట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, క్రియేటింగ్ ఏ న్యూ స్టేట్ ఫర్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలందరి కోసం ఇక్కడ స్టేట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అది అపాయింట్ చేశారు ఏర్పాటు చేయడానికి. తర్వాత దీని మీద పార్లమెంట్ అనేది ఇక్కడ పార్లమెంట్ అయితే యాక్ట్ ని పాస్ చేయడం జరిగిందండి ఆంధ్ర స్టేట్ కోసము. ఇప్పుడు న్యూ ఆంధ్ర స్టేట్ అనేది ఏర్పడింది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ కి ఇక్కడే ఆన్సర్ వస్తుంది. న్యూ ఆంధ్ర స్టేట్ అనేది ఏర్పడింది ఎప్పుడండి? October 1, 1953. మరి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కర్నూలు అనేది క్యాపిటల్ గా ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ ద క్రియేషన్ ఆఫ్ ద ఆంధ్ర స్టేట్ ద ప్రెషర్ వాస్ మౌంటెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ క్రియేషన్ ఆఫ్ ద న్యూ లింగ్విస్టిక్ స్టేట్. ఇక్కడ ఆంధ్ర స్టేట్ ఏర్పడింది, ఇప్పుడు న్యూ లింగ్విస్టిక్ స్టేట్, ఇంకోటి ఏంటి, భాషాపరమైన రాష్ట్రం కావాలి అని సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ వచ్చింది. సో దానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారంటే ఫజల్ అలీ కమిటీ. ఇది ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ఆల్సో. ఓకేనా? అయితే సెప్టెంబర్ 1955 రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ అనేది మళ్ళీ ఇక్కడ ఏర్పడము. అయితే ఇక్కడ ఏమైందంటే హోల్ కంట్రీ ఇంటూ ద 16 స్టేట్ అండ్ 3 సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాస్. మొత్తం కంట్రీని కూడా 16 స్టేట్స్, ఫస్ట్ 10 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి, 16 స్టేట్స్ అండ్ 3 సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటెడ్ ఏరియాస్ అని అలా ఏర్పాటు చేయడం, అంటే యూనియన్ టెరిటరీస్ ఉంటుంది కదా, ఆ విధంగా ఏర్పాటు చేయడము. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఇప్పుడు ఫామ్ అయింది. ఆంధ్ర స్టేట్ వేరు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మిస్టేక్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఏర్పడింది November 1, 1956. ఆంధ్ర స్టేట్ ఏర్పడింది 1 October 1953. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడినప్పుడు ఇది జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ తో చేసుకొని తెలంగాణ ఆంధ్ర రీజన్ అనేది కలవడం జరిగింది. తెలంగాణ అంటే అప్పుడు ఏముందండి, హైదరాబాద్ స్టేట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మరి హైదరాబాద్ స్టేట్ తీసుకుంటే మనకి స్వతంత్రం వచ్చింది, కానీ హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియాలో ఇన్వాల్వ్ అయిందా, ఇంక్లూడ్ అయిందా, కాలేదు. సో అప్పుడు కాకపోవడము, తర్వాత దానికి ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ ని ఇండియాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ డేట్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. అయితే ఫస్ట్ ఏమైందంటే ఇక్కడ మనకి ఫ్రీడమ్ అయితే రావడం జరిగింది. అక్కడ హైదరాబాద్ స్టేట్ అనేది ఏమైందంటే మిలిటరీ గవర్నమెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. అప్పుడు నిజాం గవర్నమెంట్ ఉండేది కదా, నిజాం గవర్నమెంట్ ప్లేస్ లో మిలిటరీ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. కానీ మిలిటరీ గవర్నమెంట్ ఇక్కడ మేజర్ జనరల్ చౌదరి ఉన్నారు అప్పుడు. సో తను చాలా క్రూరంగా బిహేవ్ చేయడము, ప్రజల పట్ల చాలా మందిని టార్చర్ చేయడము, చంపడము ఇలా జరిగింది. లైక్ నేమ్ ఆఫ్ రజాకార్ల పేరుతో, మీరు ఆల్రెడీ రజాకార్ మూవీ చూసే ఉంటారు. రజాకార్లతో ఎంత దారుణంగా ఉండేది అనేది మీరు కొన్ని మూవీస్ కూడా చూసే ఉంటారు. సో ఆ విధంగా రజాకార్ల నేమ్తో చాలా మందిని హింసించడం జరిగింది. అప్పుడు ప్రజల్లో తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. వన్స్ తిరుగుబాటు స్టార్ట్ అయిన తర్వాత దే స్టార్టెడ్ ద అపోజింగ్ ద మిలిటరీ రూల్ ను వాళ్ళు అపోజ్ చేయడము. అప్పుడే మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైందండి, మనకి కాంగ్రెస్ పార్టీ అనేది ఏర్పడము. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అనేది జరిగింది. మరి ఎలక్షన్ లో ఎవరు ఇక్కడ ఎన్నికయ్యారంటే ఫస్ట్ ఏర్పడింది ఎవరు, బూర్గుల రామకృష్ణారావు గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గా హైదరాబాద్ స్టేట్ కి ఎన్నికవడము. తర్వాత ఇక్కడ ఆపరేషన్ పోలో వచ్చేసి మనకి హైదరాబాద్ స్టేట్ ని ఇండియాలో కలపడం అయితే జరిగిందండి. సో ఇది చూసుకోవాలి. ఓకేనా? ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఎవరున్నారు, ఇందిరాగాంధీ. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హైదరాబాద్ స్టేట్ విలీనమైంది. అయితే ఇక్కడ మళ్ళీ ముల్కీ ఎజిటేషన్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, మనకి స్టేట్స్ డివైడ్ అయినాయి, అన్ని అయిపోయిన తర్వాత ముల్కీ ఇష్యూ అనేది మాత్రం అలానే ఉంది. సో ఈ ముల్కీ ఇష్యూని సాల్వ్ చేయడానికి జెంటిల్మెన్ అగ్రిమెంట్ తో మనం తెలంగాణ ఆంధ్ర రీజన్ కలిసిపోయినాక కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేశారు, 8 పాయింట్ ప్లాన్ అనేది, అంటే ఏమైందంటే మళ్ళీ ఫస్ట్ కలిసిపోయారు తెలంగాణ ఆంధ్ర, తర్వాత ఏమన్నారు, తెలంగాణ దే వాంట్ టు సపరేట్ అన్నట్టుగా. అంటే తెలంగాణ వాళ్ళు ఏమనుకున్నాం, మనం సపరేట్ అవ్వాలనుకున్నాం. సో అప్పుడు ఏమైందనంటే మళ్ళీ ఇప్పుడు సపరేట్ చేయడం అనేది మళ్ళీ ఒక రిస్క్ తో కూడిన పనే కదా. సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు 8 పాయింట్ ప్లాన్ అనేది ఒకటి తీసుకొచ్చారు, కానీ అది కూడా ఇంప్లిమెంటేషన్ సరిగా జరగలేదు. సో 8 పాయింట్ ప్లాన్ డిడ్ నాట్ ఫైండ్ ద ఫేవర్, అది కూడా ఫేవర్ గా లేకపోవడం తెలంగాణ రీజన్ వాళ్ళకి. తర్వాత ఈ మూమెంట్ ఇలా ఉండగానే మళ్ళీ జై ఆంధ్ర మూమెంట్ అనేది స్టార్ట్ అయింది ఆంధ్రాలో. సో జై ఆంధ్ర మూమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ ద 6 పాయింట్ ఫార్ములా డిక్లేర్ చేసింది. బట్ అది కూడా సరిగా ఇంప్లిమెంట్ కాకపోవడము. తర్వాత తెలంగాణ కోసము సపరేట్ గా ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత మధ్యలో ఒక చిన్న గ్యాప్, ఆ తర్వాత అంటే గ్యాప్ అంటే అది జరుగుతూ ఉంది కానీ బ్యాక్ ఎండ్ లో ఉన్నది అన్నట్టుగా. సో ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడము, కేసీఆర్ గారు ఏర్పాటు చేసి, తర్వాత కేసీఆర్ గారు కూడా మన అమర నిరాహార దీక్ష చేయడము. తర్వాత సో మెనీ అంటే కేసీఆర్ పాత్రనే కాకుండా చాలా మంది, చాలా అంటే లైక్ అన్ని గవర్నమెంట్స్ కూడా
తెలంగాణ పార్టీ అనే కాకుండా అన్ని గవర్నమెంట్స్ కూడా ఫైనల్గా సపోర్ట్ చేయడము, చాలా మంది విద్యార్థులు అలా మనకి చాలా మంది కూడా సపోర్ట్ చేయడం వల్ల ఫైనల్గా మనకి తెలంగాణ స్టేట్ అనేది రావడం జరిగింది. అయితే అప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరున్నారు? చిదంబరం గారు ఉన్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఎవరిని అపాయింట్ చేసింది? ఇది ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీ ఒక ఒపీనియన్స్ చెప్పడము, ఆ తర్వాత ఫైనల్గా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఎవరున్నారు? కేసీఆర్ ఏమొచ్చేసి టీఆర్ఎస్ పార్టీ, తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వచ్చేసి కోదండరామ్ గారు. వాళ్ళు ఒక పెద్ద ప్రొటెస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి మనకి తెలంగాణ రీజియన్ అయితే సపరేట్గా తెలంగాణ ఇవ్వడం అయితే జరిగిందండి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి ఇక్కడ తెలంగాణ వచ్చేసిన తర్వాత ఏమైంది అని అంటే కొన్ని ఏరియాస్, తెలంగాణలో ఉన్న కొన్ని ఏరియాస్ ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఖమ్మం డిస్టిక్లో ఉన్న ఏరియాస్. మరి ఎందుకు అవి ట్రాన్స్ఫర్ చేశారు అంటే పోలవరం ప్రాజెక్ట్ యొక్క పర్పస్ కోసం అండి. ఓకేనా, ఆంధ్రాలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పర్పస్ కోసం కొన్ని ఏరియాస్ని ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదే మనకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఓకేనా, రిమెంబర్ దిస్ యాక్ట్ కూడా ఇంపార్టెంట్. అయితే మరి ఇక్కడ దీని అసెట్ అనేది ప్రెసిడెంట్ అసెట్ ఎప్పుడు వచ్చిందండి? 17th July 2014లో రావడం జరిగింది. అప్పుడు ఖమ్మం డిస్టిక్లో ఉన్న కొన్ని మండలాలు ఆంధ్రాకి వెళ్ళడం జరిగింది, ద పర్పస్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్. మరి అన్ని మండలాలు అంటే ఒక 5 కంప్లీట్గా వెళ్ళాయండి, 2 ఏమో లైక్ నామినల్గా వెళ్ళాయి, అంటే కంప్లీట్గా కాకుండా దెర్ ఇస్ ఎ డిఫరెన్సెస్ ఉన్నది అన్నట్టుగా. సో చూడండి, పోలవరం ప్రాజెక్ట్ పర్పస్ కోసము నోటిఫై చేయడము, తర్వాత గెజెట్ నోటిఫికేషన్ అనేది రావడము, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఓకేనా. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద హైదరాబాద్ అండ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి? ఈ స్టేట్స్ నేమ్స్ కూడా నేను చెప్తాను ఫర్దర్ క్లాస్లో. ఓకేనా. మరి చూద్దాం ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ హైదరాబాద్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. అయితే హైదరాబాద్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అవ్వకముందు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, హైదరాబాద్ స్టేట్ వాజ్ ఎర్లీ ప్రిన్స్లీ స్టేట్. ఓకేనా, ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అంటే మన అందరికీ తెలిసిందే నిజాం గవర్నమెంట్ ఉన్నదని. ఓకేనా. అండ్ మరి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ అందులో ఏమొచ్చినాయి? అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కదా, సారీ హైదరాబాద్ స్టేట్. అప్పుడు హైదరాబాద్ స్టేట్లో మరి ఓన్లీ హైదరాబాద్ ఒకటే ఉందా అని అంటే కాదండి, హైదరాబాద్ ఒకటే కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, ఒక్క నిమిషం అండి. సో మరి ఆ రీజన్స్ ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ ఇట్ ఇంక్లూడింగ్ ద తెలంగాణ, మరాఠా అండ్ కన్నడ రీజియన్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ 16 డిస్టిక్స్ వచ్చేసి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్నాయండి. ఈ 16 డిస్టిక్లో 8 డిస్టిక్లు వచ్చేసి తెలంగాణ నుంచి ఉన్నాయి. ఓకేనా. తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, November 1st 1956 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది కదా, అప్పుడు తెలంగాణ ఆంధ్ర రీజియన్ అనేది మెర్జ్ అయింది. మరి మరాఠా రీజియన్ ఎక్కడికి మిక్స్ అయిందండి? మరాఠా రీజియన్ మెర్జ్డ్ విత్ ద మహారాష్ట్ర, కన్నడ రీజియన్ వచ్చేసి మెర్జ్డ్ విత్ ద కర్ణాటక. సో ఈ విధంగా 3 డిఫరెంట్ రీజియన్స్ డిఫరెంట్ ప్లేసెస్కి మెర్జ్ అయిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ తెలంగాణ రీజియన్లో లాస్ట్ డిస్టిక్ అండ్ మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక ఫామ్ అయిన లాస్ట్ డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ అండి. హైదరాబాద్ నుంచి కొన్ని ఏరియాస్ని సపరేట్ చేసుకుంటూ ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ మేజర్ ఈవెంట్స్. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, దాని యొక్క మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం. చూడండి, 5th August 2013 తీసుకుంటే ఫినాన్స్ మినిస్టర్ చిదంబరం ఇక్కడ చెప్పడం జరిగింది, పార్లమెంటు ప్రాసెస్ చేస్తుంది తెలంగాణ కోసం అని. తర్వాత యూనియన్ క్యాబినెట్ 2013లోనే యూనియన్ క్యాబినెట్ పాస్డ్ ద తెలంగాణ నోట్. ఏదైతే యూనియన్ హోమ్ మినిస్ట్రీ ప్రిపేర్ చేసిన నోట్ని పాస్ చేయడము. తర్వాత February 6, 2014 యూనియన్ క్యాబినెట్ తెలంగాణ బిల్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి డేట్స్. అండ్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ అని 2014. తర్వాత 13th February ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ అనేది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో? ద యూనియన్ హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండే. సో గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఇప్పుడు లీడింగ్లో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఇలాంటివి కొన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 18th February 2014 తీసుకున్నప్పుడు తెలంగాణ బిల్ అనేది లోక్సభలో పాస్ అయింది. సో విత్ ద వాయిస్ ఓట్, ఏ ఓట్ ద్వారా పాస్ అయింది అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత 20 February 2014 తీసుకున్నప్పుడు తెలంగాణ బిల్ అనేది పాస్డ్ బై ద రాజ్యసభ. ఇక్కడ రాజ్యసభ ద్వారా పాస్ అయింది. డిప్యూటీ చైర్పర్సన్, అప్పుడు చైర్మన్ ఎవరున్నారు? పీజే
కొరాన్ గారు ఉన్నారు. తర్వాత 1 మార్చి 2014 తెలంగాణ బిల్ గెట్ అసెస్ట్ ద ప్రెసిడెంట్ యొక్క అసిస్ట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇట్స్ బికమ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. సో మరి దీని ప్రకారం తీసుకుంటే 2 మార్చి 2014 గెజిట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. తర్వాత మరి గెజిట్ నోటిఫికేషన్లో మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, తెలంగాణ స్టేట్ అనే ఫార్మేషన్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని మనం ఇందాక చెప్పాం కదా, ఏది ఇక్కడ ప్రెసిడెంట్ అసెట్ అయిన తర్వాత ఇట్ బికమ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. మరి యాక్ట్లో ఏముందనేది చూద్దాం. 1 జూలై 2014 రీప్లేస్మెంట్ బిల్ గివింగ్ ఎఫెక్ట్ టు ద అమెండ్మెంట్ టు ద సెక్షన్ 3 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇక్కడ 1 జూలై రోజు ఇది రీప్లేస్మెంట్ బిల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 2014 ఇక్కడ చూడండి 29th మే 2014 పాస్డ్ బై ద లోక్సభ ద్వారా పాస్ అయింది. అండ్ తర్వాత రాజ్యసభలో పాస్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ అమైన్మెంట్ అనేది రావడం, మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ చిన్న అమైన్మెంట్స్ అనేది కూడా మనం చూసుకోవాలండి. ద అమైన్మెంట్ రిసీవ్డ్ ద అసెట్, ప్రెసిడెంట్ అసెట్ ఎప్పుడు వచ్చింది? 17 జూలై 2014లో. మనకి ఆల్రెడీ తెలంగాణ ఫార్మేషన్ డే మీ అందరికీ తెలుసు కదా. సో తెలంగాణ ఫామ్ అయిపోయిన తర్వాత ఈ చిన్న రీఆర్గనైజేషన్ ఇష్యూ అనేది మళ్ళీ ఉందన్నట్టుగా. అంటే ఇప్పుడు ఈ కొన్ని మనకి బార్డర్ స్టేట్స్ ఉంటాయి కదా, ఇవి ఏ స్టేట్లోకి వెళ్ళాలి అనే దాని మీద ఇష్యూ వచ్చింది అన్నట్టుగా. సో ఆ ఇష్యూ వచ్చినప్పుడే మనకి భద్రాచలం గురించి తెలుసు కదా, భద్రాచలం మనదంటే మనము వాళ్ళేమో మాకని అట్లా కొన్ని ఇష్యూస్ జరిగాయి. తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం మన తెలంగాణలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఆంధ్రాకి ఇవ్వడము, అట్లా మళ్ళీ తర్వాత భద్రాచలం తెలంగాణకే ఉండడం, ఈ విధంగా జరిగాయి అన్నట్టుగా. సో దీని గురించి ఈ టాపిక్ అన్నట్టుగా. సో ఇక్కడ అయితే ఈ మనకి 17th జూలై రోజు గెజిట్ నోటిఫికేషన్ అయితే పాస్ అయింది. తర్వాత అంతకుముందు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ఏదైతే ఉంది కదా ఆర్డినెన్స్ అనేది ఇక్కడ రీపీల్డ్ అయింది అన్నట్టుగా. దాన్ని తీసేసి కొత్తగా దాన్ని పాస్ చేయడం జరిగింది. మరి అకార్డింగ్ టు దిస్ యాక్ట్, అంటే ఈ కొత్తగా ఏర్పడిన రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 327 రెవెన్యూ విలేజెస్, ఎన్నండి 327 రెవెన్యూ విలేజెస్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఎన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. 87 గ్రామ పంచాయతీస్ ట్రాన్స్ఫర్ టు ద రెసిడియల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ 7 మండల్స్, ఇక్కడ నుంచి అండి ఈస్ట్ వైల్ ఖమ్మం డిస్టిక్ నుంచి 7 మండలాలు ట్రాన్స్ఫర్ చేశారు. అందులో ఇందాక చెప్పాను కదా 5 మండలాస్ వచ్చేసి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేశారు. రిమైనింగ్ 2 వచ్చేసి పార్షియల్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్స్కి. అండ్ మరి అవేంటో ఇవి చూడండి, మనకి లాస్ట్ టైం పీవైక్యూ అడిగారండి 2023 పేపర్లో మీరు చూడొచ్చు, 2022 పేపర్లో చూడొచ్చు మీరు. కూనవరం, వెలైపాడు అండ్ కుకునూరు, వరరామచంద్రపురం, చింతూరు, తర్వాత భద్రాచలం, తర్వాత బూర్గంపాడు, ఇలా ఈ 7 స్టేట్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మండలాల యొక్క నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ద స్టేట్ ఆఫ్ తెలంగాణ లాస్ట్ ఎంత ఏరియా లాస్ అయింది, ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో. 2.763 lakh acres అనేది లాస్ అవ్వడము అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. తర్వాత టోటల్ ఏరియా ఆఫ్ ద స్టేట్ రెడ్యూస్డ్, స్టేట్ ఏరియా ఎంత రెడ్యూస్ అయింది, అంతకుముందు మనకి ఎంత ఉంది అది కలుపుకొని అంటే 1,14,840 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే 1,12,077 స్క్వేర్ కిలోమీటర్కి చేంజ్ అవ్వడం జరిగింది. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ తీసుకుంటే మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యూ డిస్ట్రిక్ట్స్ ఏంది, అవి ఏ విధంగా ఫామ్ అయ్యాయి అనేది కూడా చూసుకోవాలండి. సో ఇంకా రోజు అనుకున్న ప్లాన్ ప్రకారం క్లాస్ చాలానే ఉందండి. ఓకే, విల్ డిస్కస్. సో నెక్స్ట్ చూసుకుంటే న్యూ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ తీసుకున్నప్పుడు మరి న్యూ డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి అని అంటే చూద్దాం. న్యూ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ క్రియేటెడ్ అకార్డింగ్ టు ద డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1977, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ డన్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్. మరి ఏ విధంగా ఏర్పడతాయి డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్ అండ్ ఏరియా అండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ మీద ఇది డిపెండ్ అవుతుంది. క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ఇక్కడ కమిటీ తీసుకుంటే చీఫ్ సెక్రటరీ కమిటీ 2015లో ఇక్కడ ఒక రిపోర్ట్ని అయితే తయారు చేయడం జరిగింది. సబ్మిటెడ్ రిపోర్ట్ ఆన్ ద బార్డర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్స్. అయితే మనకి ఇది ఎందుకు అని అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకి తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 10 స్టేట్సే ఉన్నది కదా. దాన్ని ఎన్ని చేశారు మళ్ళీ ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 33 స్టేట్స్ ఉన్నాయి. మరి అవి ఏ విధంగా ఏర్పడ్డాయి, ఏ విధంగా డివైడ్ చేశారు, ఇది మనకు తెలవాలి కదా. ఎలా పడితే అలా డిస్ట్రిక్ట్స్ని కూడా డివైడ్ చేయరండి, డిమాండ్ ఉంటుంది. బట్ ఆ డిమాండ్ని తీసుకొని ఆ డిమాండ్ ఉన్న ఏరియాని డిస్ట్రిక్ట్ చేస్తారు. బట్ దానిలో మళ్ళీ ఎన్ని ఏరియాలు కలపాలన్నది కూడా ఇంపార్టెంట్.
సో ఎన్ని ఫ్యామిలీస్ ఇంక్లూడ్ అవ్వాలి, ఎంత ఏరియా ఇంక్లూడ్ అవ్వాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో అది కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఇది ఏం చేసింది, చీఫ్ సెక్రటరీ కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్యాబినెట్ సబ్ కమిటీస్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్. సో ఈ కమిటీ ఏం చేసింది, ఈ కమిటీ వచ్చేసి అపాయింటెడ్, ఎవరు అపాయింట్ చేశారంటే గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది 2016లో. అండ్ ఇట్ వాస్ హెడెడ్ బై ద, ఎవరున్నారు ఇది ఇంపార్టెంట్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహమ్మద్ మహబూబ్ అలీ గారు ఉన్నారు. ఓకేనా. మరి కమిటీ రికమెండేషన్ అనేది ఎన్ని రికమెండ్ చేసిందంటే 17 న్యూ డిస్ట్రిక్ట్స్ ని ఫస్ట్ రికమెండ్ చేయడం జరిగింది. ఓకేనా. ఆఫ్టర్ ద రిపోర్ట్ ఆఫ్ ద కమిటీ రిపోర్ట్ తర్వాత గవర్నమెంట్ అపాయింటెడ్ ద హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ రిపోర్ట్ తర్వాత మరి హై పవర్ కమిటీ లీడర్ ఎవరున్నారంటే కేశవరావు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు హై పవర్ కమిటీలో మెయిన్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కూడా చూసుకోవాలండి. జోగు రామన్న గారు, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత జగదీష్ రెడ్డి గారు ఉండడం జరిగింది. మరి కమిటీ ఎవరితో హెడ్ ఉన్నారు అనేది మనం చూసుకున్నాం కదా, కేశవరావు గారు. అండ్ రికమెండెడ్ టు ఫార్మ్ ద రాజన్న సిరిసిల్ల జిల్లా అండ్ జనగాం, ఏమేమి చూసుకోవాలి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జనగాం అండ్ జోగులాంబ గద్వాల్ అండ్ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్స్ ని కూడా మెన్షన్ చేయమని ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం ఎన్ని అయినాయి అండి, ఫస్ట్ 17 అన్నారు, తర్వాత 4 అయినాయి, మొత్తం ఎన్ని అయినాయి 21 న్యూ డిస్ట్రిక్ట్స్ అనేది అక్టోబర్ 2016 రోజు కొత్త 21 డిస్ట్రిక్ట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ రోజు అని అంటే విజయదశమి రోజున, గుర్తుపెట్టుకోవాలి. ఆ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ కూడా మీరు వరుసగా చూసుకోవాలండి. ఇలా 21 యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇప్పుడు ఎన్ని అయినాయి, పాతే మనకి 10 ఉన్నాయి, ఇప్పుడు 21 అయినాయి, మొత్తం ఎన్ని ఉన్నాయండి 31. సో అది 31 ఉండగానే తర్వాత 2018 ఎలక్షన్ టైంలో కేసీఆర్ గారు మూలుగు అండ్ నారాయణపేట కూడా తను గెలిస్తే డిస్ట్రిక్ట్స్ చేస్తా అని తను ప్రామిస్ చేశాడు. అకార్డింగ్ టు తన పోల్ ప్రామిస్ ప్రకారము మూలుగు అండ్ నారాయణపేటను కూడా 2019 17 ఫిబ్రవరి రోజు డిస్ట్రిక్ట్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్స్ ఉండడం జరిగింది. ఇంపార్టెంట్. సో మరి ఇదే కాకుండా ఆగస్టు 12, 2021 రోజు ఇక్కడ నేమ్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. నేమ్ ఆఫ్ వరంగల్ అర్బన్ డిస్టిక్ ను ఏమని పెట్టారండి, హన్మకొండ డిస్టిక్ అని. వరంగల్ రూరల్ డిస్టిక్ వచ్చేసి వరంగల్ డిస్టిక్ అని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము హైదరాబాద్ విల్ కంటిన్యూ టు ద క్యాపిటల్. హైదరాబాద్ అనేది ఆంధ్రాకి తెలంగాణకి 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత మనం ఆల్రెడీ తీసుకుంటే మన ప్రీవియస్ స్టోరీ తీసుకున్నప్పుడు సాలార్ జంగ్ ఉన్నప్పుడు ఉర్దూని అఫీషియల్ లాంగ్వేజ్ అని, తర్వాత తెలుగు ఇప్పుడు మన అఫీషియల్ లాంగ్వేజ్, తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ తెలుగు. సో అది కూడా ఒకసారి చూసుకోవాలి, అప్పుడు ఏ విధంగా ఉన్నదని కూడా చూసుకోవాలి. సో ఈ రోజైతే ఇక్కడ వరకు చూద్దామండి. రేపు వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ 1948 నుంచి 2014 వరకు ఏ విధంగా జరిగింది. అండ్ చూడండి మనము ఏమేం క్లాసెస్ మనకి ఇది, నేను 6 చాప్టర్కి 72 పేజెస్ అయిందండి. నేను ఇదంతా మన యాప్లో అప్లోడ్ చేస్తాను. ఇంత చాలామంది స్టూడెంట్స్ నాకు నోట్స్ అడిగారు, ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి. నేను హిస్టరీ నోట్స్ కూడా మొత్తం కంప్లీట్ చేసి యాప్లో పెట్టుతున్నాను, 2 డేస్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ ఏ విధంగా ఏర్పడింది, తెలంగాణ స్టేట్లో ఉన్న ఏరియా ఏంటి, జాగ్రఫికల్ ఏరియా ఏంటి, తర్వాత బార్డర్స్, ఓకేనా, బౌండరీస్ ఏమున్నవి, తర్వాత రివర్ సిస్టమే కానీ ఇలా మనకి, తర్వాత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద న్యూ బర్న్ తెలంగాణ స్టేట్ ఏముంది, ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణ ఫిజికల్ బౌండరీస్, ఓకేనా, తెలంగాణ సింబల్స్ ఏమున్నవి. సో ఇలా మీకు కంప్లీట్ తెలంగాణ జియోగ్రఫీ అంటే ఆల్మోస్ట్ నేను మొత్తం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. అరౌండ్గా 150 పేజెస్ అయితే నోట్స్ అవుతుంది, ఎందుకంటే ఇలా నేను పాయింట్ వైజ్గా ఇస్తున్నాను కాబట్టి 150 పేజెస్ ఫుల్ ఫ్లెడ్జ్గా కవర్ చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే నేను కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే నేను ఇక్కడ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ప్రొవైడ్ చేస్తున్నా. మీకు నచ్చితే నాకు కూడా అదొక మోటివేట్గానైతే ఉంటుంది. సో యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్, ప్రీవియస్గా నేను ఎప్పుడూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని ప్రతిసారి ఎక్కడ అడగలేదు. జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే అని చెప్పాను. కానీ ఇప్పుడు నాకున్న బిజీలో కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను అని అంటే ఇట్స్, నాకు కూడా మీరు చూస్తున్నారు అంటేనే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా. సో అందుకే చెప్తున్నాను, ఇది నేను చాలా కష్టపడి అనను, చాలా ఇంట్రెస్ట్గా ప్రిపేర్ చేశాను. సో ఐ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ దిస్ నోట్స్ ఆల్సో. సో ఓకే అండి, వాట్ ఎవర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ నెక్స్ట్ క్లాస్.